మహాశివరాత్రి. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు. మహాశివరాత్రి అనేది పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన మహోన్నతమైన రోజు. 2026 ఫిబ్రవరి 15న వచ్చే ఈ పర్వదినం భక్తులకు కైవల్య ప్రాప్తిని ప్రసాదించే శక్తివంతమైన సమయం. శివపూజలో భక్తితో పాటు విజ్ఞానం కూడా ముఖ్యం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నీటిని లేదా పాలను ధారలా అత్యంత నెమ్మదిగా సమర్పించాలి. పాలను అభిషేకించేవారు రాగి పాత్రను అస్సలు వాడకూడదు. దీనికి బదులుగా వెండి లేదా ఇత్తడి పాత్రలను ఉపయోగించటం శాస్త్రసమ్మతం. పూజలో ఉపయోగించే అక్షింతలు విరగకుండా ఉండటం అనేది మన భక్తిలో ఉన్న సంపూర్ణతకు సంకేతం. శివుడు సన్యాసి మరియు లయకారుడు కాబట్టి ఆయన ఆరాధనలో కొన్ని వస్తువులకు దూరంగా ఉండాలి. కుంకుమ, సింధూరం వంటి ఐహిక అలంకార వస్తువుల కంటే విభూతి లేదా భస్మం ధారణ శివుడికి అత్యంత ప్రీతికరం. అలాగే శంఖం నుండి వెలువడే తీర్థాన్ని శివుడికి సమర్పించకూడదు. ఎందుకంటే శంఖచూడుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించిన కారణంగా ఆ రాక్షసుడి చిహ్నమైన శంఖాన్ని శివపూజలో నిషిద్ధంగా భావిస్తారు. ఉపవాసముండేవారు కేవలం శరీరాన్ని కష్టపెట్టడం కాకుండా మనసును తామసిక ఆలోచనల నుండి మళ్లించి ఉల్లి వెల్లుల్లి వంటి ఘాటైన ఆహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ఏకాగ్రతతో శివధ్యానంలో నిమగ్నమవుతుంది. జాగరణ చేసే రాత్రి 4 జాములలో శివుడికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించటం విశేష ఫలితాలనిస్తుంది. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు అభిషేక తీర్థం వచ్చే చండీశ్వరుని స్థానం అంటే సోమసూత్రం వరకు వెళ్లి దానిని దాటకుండా తిరిగి వెనుకకు రావాలి. ఇలా అర్ధప్రదక్షిణ చేయటం వల్ల శివశక్తి సమతుల్యత దెబ్బతినకుండా భక్తులకు ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని శ్వాసలో నింపుకుంటూ పరుల పట్ల దయతో క్రోధాన్ని విడనాడి చేసే శివారాధన భక్తుల జీవితాల్లో అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు, వాక్కు, క్రియాగా పాటించడం వల్ల ఆ భోళాశంకరుని పరిపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున అత్యంత శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం మరియు దాని అర్థాన్ని ఇక్కడ అందిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులే నమ్మకం. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.